లేవగానే పళ్ళు తోముకోవడం మనందరి దినచర్యలో భాగం. అయితే ప్రతిరోజు పళ్ళు తోముకునేటప్పుడు ఎంత టూత్ పేస్ట్ వాడాలనే దానిపై చాలా మందికి సరైన అవగాహన లేదు. టీవీ ప్రకటనలో చూపించినట్టు బ్రష్ నిండా పేస్ట్ వేస్తే డబ్బు వృధా అవడమే కాదు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా పేస్ట్లో ఉండే ఫ్లోరైడ్ ఎక్కువైతే ప్రమాదం ఉంటుంది. టూత్ పేస్ట్లో ఉండే ఫ్లోరైడ్ ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తే పిల్లలకు డెంటల్ ఫ్లోరోసిస్ అనే సమస్య వస్తుంది. దీనివల్ల దంతాలపై తెల్లటి మచ్చలు ఏర్పడడం, దంతాలు బలహీనపడడం జరుగుతుంది. చిన్నపిల్లలు పేస్ట్ను మింగే అవకాశం ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. చిన్నపిల్లలకు 3 సంవత్సరాలలోపు పిల్లలకు కేవలం బియ్యం గింజ పరిమాణంలో మాత్రమే పేస్ట్ వాడాలి. దీనివల్ల దంతాలకు తగిన రక్షణ లభిస్తుంది. ఒకవేళ పిల్లలు పేస్ట్ మింగినా కూడా ఫ్లోరైడ్ పరిమాణం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రమాదం ఉండదు. 3 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు బఠానీ గింజ పరిమాణంలో పేస్ట్ సరిపోతుంది. పిల్లలు టూత్ పేస్ట్ను ఉమ్మివేయడం అలవాటు చేసుకున్న తర్వాతే ఈ మోతాదు మారాలి. పెద్దలు కూడా బ్రష్ పై మొత్తం టూత్ పేస్ట్ నింపాల్సిన అవసరం లేదు. బఠానీ గింజ పరిమాణం సరిపోతుంది. ఎక్కువ పేస్ట్ వాడితే శుభ్రం అవుతాయని అనుకోవడం తప్పు. పేస్ట్ పరిమాణం కాదు, పళ్ళు తోమే పద్ధతి ముఖ్యం. పెద్దలు ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ను ఉపయోగించడం వల్ల దంతక్షయ నివారణకు సహాయపడుతుంది. మీరు టూత్ బ్రష్ పై పేస్ట్ వేసుకున్నప్పుడు సరైన మోతాదులో వేయాలని గుర్తుంచుకోండి. ఇది మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.